హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరొక సరికొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసింది మీ శ్రీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, లాస్ట్ 2 వ్లాగ్స్లో చూశారు కదా, సరస్వతి అమ్మవారి గుడికి అలాగే కొమరవెల్లి మల్లికార్జున స్వామి గుడికి వెళ్ళామని. అయితే ఇప్పుడు వేములవాడలో రాజరాజేశ్వర స్వామి గుడికి అయితే బయలుదేరిపోయాము. ఇప్పుడు ఫ్రెండ్స్, మనం వేములవాడ వెళ్ళే మధ్య త్రోవలో వచ్చేసరికి ఇక్కడ లంచ్కి అయితే ఆగాము ఒక హోటల్ దగ్గర. ఎందుకంటే వీడైతే లంచ్ కోసం వెయిట్ చేస్తున్నారా? లంచా? లంచ్ డన్? లంచ్ ఓకే. సూపర్. ఓహో, వేములవాడ గుడికి బయలుదేరేటప్పటికే లేట్ అయిపోయిందండి. అలాగే లంచ్ టైం కూడా అవటం మూలన అందరం కలిసి హోటల్కి అయితే వచ్చేసాము. ఇంకా హోటల్కి వచ్చిన తర్వాత ఏది పడితే అది తీసుకోకుండా అందరం కలిసి సౌత్ ఇండియన్ థాలీని అయితే బుక్ చేసేసుకున్నాం. ఇంకా అప్పటికే అందరం ఆకలితో ఉండడం మూలన భోజనం అయితే తృప్తిగా చేసాము. ఇంకా భోజనం అంతా కంప్లీట్ అయిపోయి కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకున్నాక వ్యాన్ ఎక్కేసి బయలుదేరిపోయాము. ఇప్పుడు ఎక్కడికి? నెక్స్ట్ రాజరాజేశ్వర స్వామికి. ఒక్కసారి కూడా దొంగతనం చేయలేదా మామిడికాయలు? అసలు ఎంత టేస్ట్, దొంగతనం చేసిన మామిడికాయ తింటే ఎంత టేస్ట్ ఉంటుందో. జాగ్కాయలు, రేక్కాయలు కొనుక్కొని తింటే ఆ టేస్ట్ ఉండదు. మామగారు ఐస్ క్రీమ్ చూపించండి. జ్యోతి గారు ప్రూఫ్, ఐస్ క్రీమ్ తింటున్నారు మీరు. షుగర్ లేదు, స్వీట్లెస్ ఐస్ క్రీమ్. భారతి టీచర్ కూడా తింటున్నారు ఐస్ క్రీమ్. ఇంకా ఈ విధంగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఐస్ క్రీమ్ ని ఎంజాయ్ చేస్తూ మన టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా ఫ్రెండ్స్, టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ అయితే విపరీతంగా ఉందండి. కానీ పైన ఈ తడికలు చూశారు కదా, ఈ తడికలు ఉండటం మూలన కాస్త ఉపశమనంగా అనిపించింది అనుకోండి. మొత్తానికి క్యూ లైన్లోకి అయితే వచ్చేసామండి. అండ్ వీకెండ్స్ అవడం మూలన గుడి అయితే చాలా రష్గా ఉందండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, భక్తుల రద్దీ అయితే చాలానే ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, గోవుల్ని గుడి చుట్టూ తిప్పుతున్నారు కదా. ఇది ఎందుకు చేస్తారంటే, ఎవరైనా మొక్కుబడులు చెల్లించుకోవాలంటే ఈ విధంగా గోవుల్ని తీసుకొని గుడి చుట్టూ అయితే ప్రదక్షిణలు చేపిస్తారనమాట. ఇంక మొత్తానికి 1 to 1.5 hours వరకు క్యూలో నిల్చున్నాక ఆ దేవుని దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాం. అండ్ ఇక్కడ నాకు నచ్చిన విశేషం ఏంటంటే, గుడి ప్రాంగణంలో కంటిన్యూస్గా ఓం నమః శివాయ అంటూ చాంటింగ్ జరుగుతూనే ఉందండి. విన్నారు కదా ఫ్రెండ్స్, శివ సన్నిధిలో ఈ విధంగా పంచాక్షరి మంత్రాన్ని వింటూ దేవుణ్ణి దర్శించుకోవటం అనేది చాలా హ్యాపీగా అనిపించింది అనుకోండి. కొబ్బరి బూరెలు పాస్ చేసేయండి. ఇంకా వేములవాడలో రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత అందరం ఇంకో చోటుకైతే బయలుదేరిపోయాము. అయితే నెక్స్ట్ ఇంకెక్కడికి వెళ్ళాము, ఎలా ఎంజాయ్ చేసామనేది నెక్స్ట్ బ్లాగ్ లో చూసేసేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.